హాయ్, వెల్కమ్ టు హ్యాట్ సిటీ. మీరు న్యూస్లో చూసే ఉంటారు, సెలబ్రిటీస్ మీద, పొలిటీషియన్స్ మీద, బిజినెస్ పీపుల్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతున్నట్టు మనం న్యూస్లో చూసే ఉంటాం. సో దీని గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. అంతకుముందులో వీడియోలో చెప్పినట్టు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మొత్తం మీద ఆఫీసర్స్ ఒకటే క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ ఏంటి, అది ఎంత పవర్ఫుల్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇందుట్లో మనం 4 టాపిక్స్లో కవర్ చేద్దాం. ఒకటి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు వీళ్ళు రైడ్ చేస్తారు. నెక్స్ట్, సెకండ్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎవరు చేస్తారు. థర్డ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసేటప్పుడు ఎస్ఎస్సికి ఉండే, అంటే ఎవరైతే రైడ్ చేయబడతారో ఎస్ఎస్సికి, పర్సన్కి, కామన్ మ్యాన్కి ఉండే రైట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆఫీసర్కి ఉండే రైట్స్ ఏంటి. ఫోర్త్, అసలు ఈ రైట్స్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఈ 4 టాపిక్లు డివైడ్ చేసి 1 by 1 మనం బ్రీఫ్గా మాట్లాడదాం. నంబర్ 1, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి ఎలా వస్తారు, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అవుతారు. దీన్ని చూసుకుంటే వాళ్ళకి రిలయబుల్ ఇన్ఫర్మేషన్, అంటే ట్యాక్స్ ఎవేషన్ జరిగింది, ట్యాక్స్ కట్టకుండా ట్రాన్సాక్షన్ చేశారు, ఇన్కమ్ ఎర్న్ చేశారు అని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు రైడ్కి వస్తారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎలాగంటే, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, అందుట్లో ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి జరిగిన ట్రాన్సాక్షన్స్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందుట్లో మేజర్గా చూసుకున్నట్లయితే, బ్యాంక్స్ నుంచి మీ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, క్యాష్ డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, వాటి పెట్టిన స్పెండ్ చేసిన ఖర్చులు. నెక్స్ట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మీరు కొన్న ఆస్తులు కానీ, అమ్మిన ఆస్తులు డీటెయిల్స్ కానీ. నెక్స్ట్, డిమాట్ అకౌంట్ నుంచి మీరు కొన్న షేర్స్ కానీ, అమ్మిన డీటెయిల్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫైల్ చేసిన రిటర్న్స్కి డిఫరెంట్ కనుక ఎక్కువ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి అవకాశాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీసర్లు మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతారు. ఇన్ని కొనడానికి, అంటే జ్యువెలరీ కానీ, గోల్డ్ కానీ, ఆస్తులు కానీ, షేర్స్ కానీ కొనడానికి మీకు ఇన్కమ్ ఏంటి. ఇన్కమ్ ట్యాక్స్లో వర్డ్ ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వర్డ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా కానీ, లేకపోతే వాళ్ళు రైడ్ చేసేటప్పుడు కానీ ఒకటే క్వశ్చన్ అడుగుతారు. చాలా పవర్ఫుల్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి. సో దీనికి మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీరు కొన్న వాటికి మీకు సోర్స్ వచ్చిన ఇన్కమ్కి మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుట్లో ఇన్కమ్ వచ్చిన సోర్స్, అన్ని ట్యాక్స్లు వచ్చిన ఇన్కమ్ మీద మీరు అన్ని ట్యాక్స్లు కట్టి కనుక ఉంటే, మీరు ఎన్ని కొన్నా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది డే టైంలోనే చేయాలి. ఇంకొకటి, ఎంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినా సరే 48 అవర్స్లో కంప్లీట్ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎవరు చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 132(1) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కానీ, డైరెక్టర్ జనరల్ కానీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ మన మీద రైడ్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్, లేకపోతే ఎన్ని చోట్ల రైడ్ చేయాలి, ఎంత సివియర్గా రైడ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళ సబార్డినేట్ హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళల్లో అడిషనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని రైడ్ స్టార్ట్ చేయొచ్చు. థర్డ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసే ఆఫీసర్కు ఉండే రైట్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయబడుతున్న ఎస్ఎస్సి మీదకి అతనికి ఉండే రైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు విత్ ప్రయర్ అప్రూవల్తో, విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మన దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరినైతే రైడ్ చేయబోతున్నారో వాళ్ళకి డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చి, రైడ్ ఎందుకు చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అతను రైడ్ చేయబడుతున్న ఎస్ఎస్సి అతనికి ఎన్నిళ్ళు ఉన్నాయో అన్నిళ్ళకి ఒకేసారి వెళ్ళొచ్చు. ఓన్ హౌసెస్కి,
నెక్స్ట్ అతని రిలేటివ్స్ డౌట్ ఉంటే అతని రిలేటివ్స్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ టైంలో వెళ్ళొచ్చు. అతనికి ఏదైనా ఆఫీస్ ఉంటే ఆఫీస్లో కూడా రైడ్ చేయడానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బ్రాంచెస్ అదేవిధంగా తనకి ఏదైనా బ్రాంచెస్ ఉంటే వేరే సిటీస్లో కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా డైరెక్ట్గా వెళ్ళి రైడ్ చేయొచ్చు. అతను ఇందుట్లో నెక్స్ట్ పాయింట్, అతను అన్ని స్టోరేజ్లు ఉన్నవి అంటే బీరువాలు కానీ లాకర్స్ కానీ అతను చూసే అధికారం తనకు ఉంది. మీరు లాకర్ కీ ప్రొవైడ్ చేయకపోతే దాన్ని బ్రేక్ చేసే అధికారం కూడా ఉంది. మీ కంప్యూటర్లో విత్ పాస్వర్డ్ అతనికి చెప్పాల్సి ఉంటుంది. స్టోరేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా అతను లీగల్ డాక్యుమెంట్స్ కానీ క్యాష్ కానీ లాకర్లో ఉన్న క్యాష్ కానీ కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని, మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, మీ ఐటీ రిటర్న్స్ని అన్నీ పరిశీలించే రైట్ తనకి ఉంది. ఇందుట్లో తనకి అన్అకౌంటెడ్ క్యాష్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ అన్అకౌంటెడ్ మీరు ఏదైతే వాటికి లెక్క చెప్పలేదో వాటిని సీజ్ చేసే అధికారం కూడా ఉంది. రెండోది, మీకు ఉండే అధికారాలు ఏంటి? ఎస్ఎస్సికి ఎవరైతే రైడ్ చేయబడుతున్నారో అతనికి ఉండే అధికారాలు. అతనికి ఉండే అధికారాలు ఏంటంటే రైడ్ ఎందుకు చేయబడుతున్నారో అతనికి పూర్తిగా అర్థమై ఉండాలి. అధికారులు అతనికి చెప్పాలి. దానికి సంబంధించిన సెర్చ్ అండ్ సీజర్ డాక్యుమెంట్, ఆ రైట్ ఇచ్చిన డాక్యుమెంట్ని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని అంటే ఎస్ఎస్సికి హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే సడన్గా ఏదైనా బీపీ రైజ్ అయినా కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా మెడికల్ ప్రాక్టీస్ని పక్కన ఉంచుకునే అధికారం ఉంది. నెక్స్ట్, విట్నెస్ కోసం తనకు సంబంధించిన రిలేటివ్స్ని కానీ నైబర్స్ని కానీ రిలయబుల్ నైబర్స్ని ఒక ఇద్దరిని తనతో పాటు ఉంచుకునే అధికారం కూడా ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇన్ టైంలో అతనికి ఫుడ్ తీసుకునే రైట్ కూడా ఉంది. సో ఇవన్నీ డిపార్ట్మెంట్ అతనికి ఇచ్చిన అధికారాలు. ఫోర్త్ పాయింట్, అసలు ఈ రైడ్ జరగకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ఎస్ఎస్సి కానీ బిజినెస్ మెన్ కానీ సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బ్రీఫ్గా చూద్దాం. రైడ్ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ టైంలో ఫైల్ చేయాలి. వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ 5 lakhs పర్ యానం కనుక దాటినట్లయితే కంపల్సరీగా ఒక రిటర్న్ ఫైల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషను, మీ బ్యాంక్స్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ముందుగా ఏదైతే చెప్పానో గోల్డ్ జ్యువెలరీ పర్చేజ్ కానీ ప్రాపర్టీ పర్చేజ్లు కానీ లగ్జరీ వెహికల్స్ పర్చేజ్ కానీ డీమ్యాట్ అకౌంట్కి సంబంధించిన షేర్స్ పర్చేజ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఇవంతా ప్రాపర్ ఇన్ఫర్మేషన్, మీరు కొన్నవేంటి అమ్మినవేంటి అనేది మీ ఐటీ రిటర్న్లో ఇచ్చే అవకాశం ఉంది. డిఫరెంట్ ఫామ్స్ని యూజ్ చేసి మీరు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్లోజ్ చేయగలిగితే ఇలాంటి రైట్స్ ఎన్నొచ్చినా కానీ మీరు కాన్ఫిడెన్స్ పోకుండా బేఫికర్గా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్.